पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना। అంతే వెంటనే రాహుల్ గాంధీ అయిపోయింది, దేశం నాశనం అయిపోయింది, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది, ప్రధాని ఫెయిల్ అయ్యారు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. దీనికోసం చాలా దేశాలు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఉదాహరణకు ఆస్ట్రేలియా ప్రధాని తమ దేశ ప్రజలను ఇంధనం పొదుపు చేయమన్నారు. యూరప్ దేశాలు వర్క్ ఫ్రం హోమ్ చేయమని, కార్ల వాడకం, విమాన ప్రయాణాలు తగ్గించమని కోరాయి. థాయిలాండ్ వర్క్ ఫ్రం హోమ్ ఎంకరేజ్ చేసింది. ఈజిప్ట్ అయితే కరెంటు ఆదా కోసం షాపులు త్వరగా మూసేయమంది. శ్రీలంక, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు ఏకంగా వర్కింగ్ డేస్ తగ్గించి అదనపు సెలవులు ఇచ్చాయి. ఇవన్నీ చూసి ఆయా దేశాల ప్రజలు గాని ప్రపంచం గాని వాళ్లను విమర్శించలేదు కదా. ఒక సంక్షోభం రాకముందే ప్రభుత్వాలు తీసుకుంటున్న బాధ్యతాయుతమైన నిర్ణయం అని అంతా మెచ్చుకున్నారు. ఎవరూ కూడా అయ్యో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయింది అని అరవలేదు. కానీ మన ఇండియా ఏమైనా మార్స్ గ్రహం మీద ఉందా? ప్రపంచంలో వస్తున్న మార్పులు ఆ ప్రభావం మన మీద పడవా? అందుకే మన ప్రధాని మోదీ కూడా సరిగ్గా ఇదే మాట చెప్పారు. ఇంధనాన్ని పొదుపు చేద్దాం, అనవసర ప్రయాణాలు తగ్గిద్దాం, వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్ చేద్దాం అని పిలుపునిచ్చారు. పెట్రోల్ డీజిల్ కా సంయమ్ సే ఇస్తేమాల్ కర్నా, వర్క్ ఫ్రం హోమ్. అంతే వెంటనే రాహుల్ గాంధీ మరియు కొందరు విమర్శకులు గగ్గోలు పెట్టడం మొదలు పెట్టారు. అయిపోయింది, దేశం నాశనం అయిపోయింది, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది, ప్రధాని ఫెయిల్ అయ్యారు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. విదేశాల్లో చేస్తే అది బుద్ధిమంతమైన పనా? మన దేశంలో చేస్తే అది ప్రభుత్వ వైఫల్యమా? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒక ముంచుకొచ్చే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి ఇంధనాన్ని ఆదా చేసుకోవడం అనేది ఒక పరిణితి చెందిన దేశం వేసే వ్యూహం. అది ప్రభుత్వ బలహీనత కాదు, భయం అంతకంటే కాదు. మనం ఆదా చేసే ప్రతి చుక్క ఇంధనం, మనం తగ్గించే ప్రతి అనవసర ప్రయాణం రాబోయే రోజుల్లో మన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుతోంది. జాతీయ భద్రతకు సంబంధించిన ఈ సున్నితమైన విషయాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ హిపోక్రసీపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో చెప్పండి. విదేశీయులు చేస్తే ఒప్పు, మనం చేస్తే తప్పు అన్న ఈ లాజిక్ ఎంత డొల్లదో అందరికీ తెలియాలంటే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.